బాడుగ లేదని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు చాలా సంతోషం. ఆరు రొంబ నండ్రి. థ్యాంక్స్ ఎమ్మెల్యే గారికి. రైతు బజార్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యము 10 రూపాయలు తక్కువ చేసి 62 రూపాయలు ఉన్నది 52 రూపాయలకి, 52 రూపాయలు ఉన్నది 42 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 10 రూపాయలు తక్కువ చేయడం అంటే ఈ రోజు పేదవాడు ఎంతగానో, అంటే 10 కేజీల పైన 10 రూపాయలు అంటే 100 రూపాయలు. అలా ప్రతి కుటుంబానికి కూడా ఎక్కడ కూడా ఆకలి లేదా భోజనం చేయకుండా ఉండకూడదనే ఒక మంచి సంకల్పంతో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ సన్న బియ్యాన్ని ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా వాడుకోవాల్సిందిగా, రైతు బజార్కు వచ్చి రైతులు పండించిన కూరగాయలను కూడా చాలా నాణ్యంగా ఆర్గానిక్ గా ఉండే ఒక కూరగాయలనే తీసుకోవాల్సిందిగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన తర్వాత రైతు బజార్లో ఎవరైతే షాప్స్ పెట్టుకుంటారో మహిళలు, ఇది 1999లో మా అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారు. మేమంతా రైతు బజార్లో షాపులు పెట్టుకున్నాము. మాకు కొద్దిగా వ్యాపారం జరగడం లేదు, ఎందుకంటే రోడ్ల పైన ఎక్కడికక్కడ హోమ్ డెలివరీలు ఎక్కువైపోయినాయి. మాకు ఇబ్బందిగా ఉంది అని తెలియజేస్తే నా ట్రస్ట్ ద్వారా ఆ 30,000 35 మంది ఎందరైతే షాపులు పెట్టుకుంటారో ఆ 1000 రూపాయలు కూడా మేము కట్టలేము అంటే నేనే కడతాను అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు 35,000 రూపాయలు ప్రతి నెల కట్టడానికి ఒప్పుకున్నా. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నేను కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారంలో ఒక రోజు రైతు బజార్లో 2 గంటల చోపు ప్రోగ్రామ్స్ పెట్టి మా కార్యకర్తలంతా కూడా రైతు బజార్లోనే కొనుక్కొని ఇంటికి వెళ్లే విధంగా కార్యక్రమాలను చేపట్టమని ఇప్పుడే మా పార్టీ నాయకులకి అధికారులకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.